లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు. తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు. స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు. అంతెందుకు, ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం, లడ్డూ ఏది అని అడుగుతాం. దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డూ ఏది అనే అడుగుతూ ఉంటాం. అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు చేరువైంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే. ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను నిక్కు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది. ఇక లడ్డూ తయారీలో అడుగడుగునా మోసం జరిగిందని, నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవుడా ఇదెక్కడ ఘోరమని కలత చెందని భక్తుడు లేడు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఇక విచారణను 45 రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి సుధీర్ పెడన్ నుంచి అందుబాటులోకి వస్తారు. గుడ్ మార్నింగ్ సుధీర్. గుడ్ మార్నింగ్ గగన. సుధీర్ చెప్పండి, విచారణ తర్వాత ప్రజలు ఏం ఆశిస్తున్నారు? ప్రజలందరూ చాలా స్పష్టంగా ఒకటే కోరుకుంటున్నారు, నిజం చెప్పండి, తప్పు జరిగిందా, జరిగితే అసలు ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగిందో కూడా చెప్పండి. ఇటువంటి తప్పులు మరలా పునరావృతం కాకుండా కొన్ని కఠినమైన రూల్స్ అయితే పెట్టాలి. అంతేగాని భక్తులు ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలనేది ముఖ్యం కాదు. ఇటువంటి ఆలోచనలు కానీ ఇటువంటి తప్పులు కానీ భవిష్యత్తులో జరగకుండా ఉండాలన్నదే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దర్యాప్తుపై స్పష్టమైన నివేదిక వస్తే భక్తుల యొక్క విశ్వాసం అలాగే భక్తి పూర్తి స్థాయిలో స్థిరంగా ఉంటుందనేది వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గగన, ఎస్, అలానే మనం ఇంకా చూసినట్లయితే ప్రత్యేకంగా ఈ లడ్డూ విషయంలో చాలామంది భక్తులు మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. అలాగే చాలామంది కూడా ఒక రకమైన ధోరణి, అంటే ఎప్పుడూ లేనివి కొత్తగా ఇలాంటివి దేవుడికి సంబంధించిన లడ్డూ విషయంలో కూడా వింటున్నామని చెప్పేసి కలత చెందుతున్నారు. దాని గురించి మీరేమంటారు? వాస్తవమే, ఇది తిరుపతి లడ్డు అంటేనే చాలా పవిత్రమైంది. అందరూ కూడా దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇటువంటి వాటిల్లో ఏవైతే అవి వాస్తవాలు కానీ అవాస్తవాలు కానీ ప్రచారం జరుగుతున్నాయో, కెమికల్ కలిసినాయని లేదా జంతు కొవ్వులు కలిసినాయని ప్రచారాలు జరుగుతున్నాయో, వీటి వల్ల ఆ లడ్డు యొక్క ప్రతిష్టత చాలా తగ్గిపోయి అసలు లడ్డు అంటేనే, తిరుపతి లడ్డు అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ఇటువంటి జరగడం వల్ల దాని యొక్క ప్రతిష్టత పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని చెప్పేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గగన. ఎస్ సుధీర్, అలాగే రీసెంట్గా అంటే ఏకసభ్య కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేసి దానికి రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ గారిని ఆయన నేతృత్వంలో త్వరగా 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా చెప్పారు. దాని గురించి మీరేమంటారు? ఆ నివేదిక అనేది ఎంత త్వరగా అయితే ఎంత ఇస్తే భక్తుల్లో విశ్వాసం మరింత పెరిగి ఆ చట్టం మీద కూడా ఎంతో గౌరవం, అలాగే ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వం పనితీరు కూడా ఒక నిదర్శనంగా భావిస్తారు గగన. రైట్ సుధీర్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.